ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య గుండె సమస్య. దాంతో ఎలా పోరాడాలనేది నేను చెప్తాను చూడండి. ఎక్కువగా హోటల్లో బయట 5 స్టార్ హోటల్ అని వెళ్ళిపోతా ఉంటారు. బండ్లలో తీసుకొని తినండి. 5 స్టార్ హోటల్ అంటే 5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి వాడి పెడుతున్నాడు అనమాట. అది చాలా చెడ్డది అనమాట. బండ్లలో అయితే రోజు వాడు ఆ పూటకి ఆ రోజుకి వండి తినేస్తుంటారు అనమాట. కాబట్టి ఇదే మంచిది, అర్థమైందా? ఇంకా HDL LDL అంటారు. HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఈ HDL అనేది గుడ్ కదా, దాన్ని ఏమేమి తీసుకోవాలా? కూరాకు తీసుకోవాలా, ఇంకా మంచి కాయలు, ఇంకా బాగా ఈ పప్పు వాల్నట్స్ బాదం ఉంటారు కదా, ఇలా పెద్ద పెద్ద శనగగింజలు ఉంటాయి. బాదం వాల్నట్ చాలా కాస్ట్లీ, తినలేని వాళ్ళు శనగగింజలు తినండి, చాలా మంచిది. ఎంత తినాలా? మన పిడికిలు ఉంది కదా, ఎక్కువ తీసేసుకోకూడదు. మన పిడికిలో ఎంత అయితే పడుతుందో, మీకు వాల్నట్స్ ఉన్ని బాదం పప్పులు ఏదైనా సరే మన చేతిలో ఇలా పిడికిలు ఉంటుంది కదా, అంత మాత్రమే ఒకరోజు తీసుకోండి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇది HDL. ఇంకా LDL అనేది ఏమవుతుందంటే బ్యాడ్ కదా. ఇంట పిజ్జా, బర్గర్లు, చికెన్ పకోడా, ఫిష్ ఏదేదో తీసేసుకొని చేస్తుంటారు. అది ఏమవుతుందంటే మన రక్తనాళాల్లో అలాగే పేరుకుపోయేస్తుంది అనమాట. అది బ్యాడ్ ఇది అయిపోతుంది. అది ఏమవ్వాలా? ఆ రక్తనాళాల్లో పోయి లివర్లో పోయి డిపాజిట్ అవ్వాలా. అలా కాకుండా ఏమైపోతుందో అలాగే పేరుకుపోయేసి అప్పుడు ఏమవుతుందంటే హార్ట్కి చాలా దెబ్బతింటుంది అనమాట. కాబట్టి మంచి ఆహారం తీసుకొని మన గుండెని మనం కాపాడుకుందాం, అర్థమైందా? ఇంకా చూడండి, మీకు ఒక ముద్ర చెప్తాను చూడండి. ఇలా మర్చుకోండి. ఈ బొట్టన వేలు దగ్గర ఇక్కడ పాయింట్ బాగా ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ మధ్య వేలు తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇది కూడా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చింది కదా, ఇది కూడా ప్రెస్ చేసుకోవాలా, ఇది ప్రెస్ చేసుకోవాలా, కనిపిస్తుంది కదా. అలాగే సేమ్ ఈ చేతి కూడా పెట్టుకుందాం. ఓకే, ఇలా పెట్టుకొని శ్వాస నెమ్మదిగా వదులుతూ ఉండాలా. ఫాస్ట్గా చేయకూడదు, దిగి చేయకూడదు. చూడండి, నెమ్మదిగా ప్రశాంతంగా 20 నిమిషాలు చేయండి. అంటే గుండె సమస్య ఉన్నవారే కాదు, లేని వాళ్ళు కూడా ఇది చేసుకుంటూ ఉంటే మన గుండెను మనము ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సరేనా? ప్రయత్నించండి.